గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని తెనాలికి చెందిన కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు అనే వ్యాపారస్తుడు ఖాతాదారులను మోసం చేసి సుమారు 9 కోట్ల రూపాయలు ఉడాయించగా ఖాతాదారులు తన తమ్ముడైన మురళీకృష్ణ బంగారు మరియు వెండి వ్యాపారస్తుడు దౌర్జన్యానికి దిగి తన షాపులోని బంగారు వెండి వస్తువులను లూటీ చేశారు. మురళీకృష్ణ తన అన్నతో ఎటువంటి సంబంధం కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవని అన్నా కూడా ఖాతాదారులు వినిపించుకోవటం లేదు. అందువల్ల ఖాతాదారులు తన షాపును లూటీ చేసిన సీసీ ఫుటేజ్లను తీసుకొని గుంటూరు ఎస్పీ కార్యాలయంలో కేసు నమోదు చేశారని మీడియాకు తెలియజేశారు. తనకు న్యాయం చేయమని మీడియా ముఖంగా పోలీసు అధికారులను తాను ఎవరిని మోసం చేయలేదని, తాను ఎవరికి భయపడనని, షాపు తీసుకుని తన వ్యాపారం చేసుకుంటానని, షాపులోనే ఉంటానని తెలియజేశారు. ఒకసారి పాస్ చేయరా ఇక్కడ చేయమంటారు. అసలు వద్దండి ఆఫ్ చేసి మళ్ళీ అంటే అంటే వీడియో మళ్ళీ వాట్సాప్లో నా దాంట్లో నుంచి కూడా అందులో బ్లూటూత్ నీది అయిపోయింది. నా ఫోన్ అదే నా దగ్గర వీడియోస్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అవన్నీ చేయించాలి. టిక్ టాక్స్ చేసుకుంటా.
కూర్చోండి. బంగారు తాకట్టు వస్తువులు కూడా తీస్తారమ్మా. బంగారు పసులు కూడా తీస్తారు. తాకట్టు వస్తే కౌంటర్లో బంగారు పసులు బంగారం అని తీస్తారు మొత్తాన్ని. నేను సామాన్ చెప్పాలి, ఎస్ఐ గారు ముందు ఎన్ని సామాన్ చెప్పాలి, ఇవన్నీ తీస్తే ఐటమ్ మొత్తం వచ్చిందా? కానీ విశేషాలు అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఇంటికి జరిగింది కాబట్టి మనకు మన జాగ్రత్తగా వాళ్ళు చేశారన్నా మన బాగా మనకు పోయిందని, కానీ వాళ్ళ బాధ ఆలోచిస్తే మరి వాళ్ళ రూపాయలు పోయిందని వాళ్ళ బాధ ఉంటుంది కదా. వాళ్ళ బాధ వాళ్ళు చేశారు, కాకపోతే ఇవన్నీ వాళ్ళు ఆలోచించలేరు. ఆ టైంలో వాళ్ళకి ఇది రాదు, మనకు వచ్చిందా లేదా అనేది చూసుకుంటారు. కానీ రేపు రోజులు పోలీసు వాళ్ళు వస్తారు, అనౌన్స్ చేస్తారు, ఇవన్నీ వాళ్ళు ఆలోచించలేరు. ఆ టైంలో వాళ్ళకి చింతగా విషయం. ఆయనకి ఉన్నాయి, రోడ్డు మొహంలో ఉన్నాయి. అయితే అందుకే వద్దన్నట్టు ఖాతాలు ఉన్నాయి వాళ్ళకి. అసలు నేను నాని వద్దాం అంటే 6 కోట్ల పొరవాడు పెట్టాడు. 6 కోట్ల పొరవాడు కోసం లాస్ట్లో రోజులు తిరిగాడు. అట్లా జనం చూస్తారు మీ దగ్గర ఎందుకున్నారు అని పాయింట్ కూడా పెడుతున్నారు. ఈ రోజు మేము సంపాదించాలి కష్టం. అప్పుడు రోజులు మేము సంపాదించుకున్నాం కాబట్టి మేము ఇంత చేస్తాము ఇలా చేసుకుంటాము, మనం 2 రన్ చేస్తామని కూడా అనుకున్నాము. కూడా కాదు రామలక్ష్మణయ్య గారు సరిగా బాగుంటుంది కొనుక్కున్నాను చేశాను. చదివిస్తామని కూడా రాలేదుగా. రాలేదంటే నేను రాకపోతే నానిపోయింది అని అడుగుతుంది. ఇంకా పబ్లిక్ ఇదివరకు రామ్మాయి ఏమ్మాయి అనేది కళ్యాణ్ బలకరిస్తుంది, లావణ్య బలకరిస్తుంది మాతో మాట. దీనికన్నా మారిపోతాను నేను ఎంత తెలుసుగా నేను మారిన తెలుసు అలానే ఉంటాను తెలుసా. ఈరోజుకి ఆయన మారలో నేను మారలా, మా మనసు కానీ మనుషులు కానీ. నేనైతే కృష్ణ దగ్గర అడ్డం పడ్డా ఒకసారి. ఆ ఉంగరాలు పెట్టుకొని మంచి చీరలు పెట్టుకుంటే అక్కడ కానీ ఖర్చురాలు వదిలే కలిసి ఒక ఉంగరం పెట్టుకుని ఎవరికి 8 ఉంగరాలు కాస్ట్ వరకు చీరలు పెట్టేదాన్ని. అప్పుడు అట్లా అయిపోయింది మాకు. అలా అయిపోయి చేసుకుంటాం. కష్టపడితేనే వస్తుంది. కష్టపడుకుంటే అసలు అనుకుంటే మా నాన్న కానీ మేము కానీ ఎవరికి తెలిసి అన్యాయం కదా. ఇవాళ మరి ఎవరు మాట్లాడలేదని అయిపోయిందా? మా ఎదుగుదల మేము చేసుకుంటున్నాం కదా. వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, మేము తెల్లబడి పేపర్లో కూర్చొని ఇంట్లో కూర్చొని మేము ఆడలేదుగా. నాకేదో భగవంతుడు ఇచ్చాడు చేసుకుంటున్నాం. ఎవరు సపోర్ట్ లేకుండా పనిచేస్తున్నాం. మీరు ఈ రోజుల్లో రేట్లు కూడా వెళ్ళేలా ఆ షాప్లలో మా దాంట్లో నిల్లుడు పడి మా దాంట్లో అంతా ఆన్లైన్ అయిపోయింది. మా బాగా బార్గెనింగ్ ఎక్కువైపోయింది, షాపులు పెరిగిపోయింది. మేము వెళ్ళినప్పుడు మొత్తం 3-4 షాపులు, వాళ్ళ దగ్గర 30 షాపులు ఉన్నాయి. రేట్లు పెడతాడు ఎంతలా వస్తుంది. నాకు తగ్గిపోయింది కదా. ఈయన అక్కడ ఉండడు కదా, లేడీస్ ఏదో ఎక్కువ వేస్తారు. రేటు పెరిగిపోయింది కదా, బట్టలు పెరిగిపోయింది. కళ్యాణం ఇప్పుడు 2 కోట్ల వరకు కళ్యాణ్ గ్రామం వచ్చింది తెలుసా. ఆడేమో 60% బంగారం. నా పేరు నాగమురళి కృష్ణ అండి. ఇప్పుడు వెళ్ళిపోయిన వెంకటేశ్వరరావు గారికి, నాకు కొల్లూరు వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ తమ్ముడే నేను మురళీకృష్ణ. ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన వ్యాపారం ఆయనది, నా వ్యాపారం నాది, నా కుటుంబం నాది, నా పిల్లలు నాదండి. ఆయన ఉండే మణికంఠ జ్యువెలరీ అనే షాప్, పాత షాప్ 3 సంవత్సరాల క్రితం నాకు అమ్మారండి. ఆయన వ్యాపారం షోరూమ్ పెట్టాడు. ఆయన అందరికి షోరూంలో 1 గ్రామ్ బంగారం, గ్రామ్ వెండి లేదు. మరి జనం ఏ రకంగా ఆయన నమ్మి డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు. బ్యాంక్కి పెట్టారు, బ్యాంకులో డబ్బులు వేస్తున్నారు చేవలు అందరూ. మరి డబ్బులు వేసినప్పుడు మరి కొట్లో ఏం లేదు, సరుకులు అయినక్కడ మీరు ఇన్నాళ్ళు ఎలా ఆగారు? మరి అతను నమ్మి మీరు నా మీద పడతానికి కారణం నాకేమైనా డబ్బులు ఇచ్చారా? ఏమైనా నోటి నేను సంతకం పెట్టానా? హామీ ఉన్నానా? లేకపోతే ఏమైనా తాకట్టు నా వస్తున్నా తాకట్టు కనీసం 10,000కి 5,000కి తాకట్టు వస్తున్నారు పెట్టారా? ఏం పెట్టలేదు. పెట్టినప్పుడు కావాలని చెప్పి నా మీద
రుద్రానికి నా దగ్గర కొద్ది గొప్ప నాలుగు వ్యాపారం చేసుకున్న కొంచెం పచ్చకుండా అని చెప్పి నా మీద రుద్రానికి ట్రై చేస్తే ఎంతవరకు సార్ నేను ఎంతవరకు కట్టేది చెప్పండి. పైపెచ్చి నిన్న చేసిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కంప్లైంట్ న్యూస్ ఛానల్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళందరూ నా కొట్లో బంగారు కొట్టు లూటీ చేశారు. ఏ క్షణాలు కాదు ప్రపంచంలో ఎవరు ఏ బంగారు కొట్టు లూటీ చేయనట్టుగా నా కొట్టు లూటీ చేశారు. అది రికార్డింగ్ మీకు చూపిస్తారు, చూసుకోండి, అందరూ చూడండి. వాళ్ళు ఏం చేశారంటే ముందు తాళాలు నాకు దౌర్జన్య తాళాలు తీసుకొని షాప్ తాళాలు లాగేసి నన్ను గొంతు బట్టు బయట నెట్టేసి అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలి అయినా వాళ్ళు చెప్తున్నారు. అలా చేశారు. నన్ను చేసి షాపులో బంగారం వెండి మొత్తం అంతా లూటీ చేసి వెళ్ళిపోయారు. మొత్తం ఇదంతా తీసుకెళ్ళి వెమ్మటే నేను ఏం చేస్తే వెమ్మటే వీళ్ళు ఏం చేశారు, లూటీ చేసి బయటకు వెళ్తుంటే పెద్ద మనుషులు వాళ్ళని ఆపారు. ఆపి ఏంటయ్యా అంటే లూటీ చేసి వెళ్తారంటే ఎవరు సహాయపడతలేదు సార్ అంటే మేము ఆపి వాళ్ళందరూ లోపలికి వచ్చి అయ్యా లూటీ చేస్తే అబ్బాయి వస్తే అమ్మాయికి ఇవ్వండి, వాళ్ళ అన్నయ్య గారికి ఇబ్బంది సమ్మలేదంటే మేము ఇవ్వండి, మీరు చాకరం చేసుకుని చెప్పి అది ఆ పెద్ద గొడవ చేసి చెప్పులు తీసి కొడటానికి ట్రై చేశారు. ఆయన గొడవ లేకుండా అయ్యా ప్రస్తుతానికి తీసుకెళ్ళి మనం స్టేషన్లో కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఆయన మధ్య చెప్పగానే ఏమంటే ఆ ఉన్న వెండిని కాటా వేసేసి మళ్ళీ ఎక్కువ వెండి తీస్తే తక్కువ వెండి మనకు తెలియాలి కదా, అంతా లూటీ చేస్తే తెలియాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన కాటాలు వేయించి చేసి అమ్మటే పంపించేసి ఇమీడియట్గా వెళ్ళి ఎస్ఐ గారు చెప్పి జరిగిన విషయం చెప్పేసి మనం కంప్లైంట్ ఇచ్చాం. ఇక్కడ వెళ్తే స్టేషన్ దగ్గరికి వెళ్తే కనుక వీళ్ళందరూ గుంపులుగా ఉండి నన్ను కేసు పెట్టనే కంటే 2 రోజులు 3 రోజులు తిరిగితే కేసు కూడా నేను పెట్టలా. నన్ను ఎక్కడ తంతారు, నన్ను కొట్టు వస్తే నన్ను ఎక్కడ అందక టార్చర్ పెట్టి కొట్టు తినేయకుండా గోలగోలు చేస్తున్నారు కొట్టు దగ్గర. నేను ఏ సంబంధం లేను నన్ను చేస్తారు. అది మరీ అన్యాయం ఇది. ఇంకోటితే కనుక పరువు నష్టం దావా వేస్తారు అందరి మీద. అయినా నేను ఊరుకున్నా. ఇవాళ బాధ భరాయించలేక ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కేసు పెట్టాను వాళ్ళ మీద. వాళ్ళు స్పందించి గవర్నమెంట్ స్పందించి వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పి మొత్తం వాళ్ళ వీడియో అన్ని ఇచ్చాను. ఆ వీడియో చూస్తే ఎవరు నిజాయితీ పరులో ఎవరో తెలిసిద్ది. నేను ఎవరికి చెడు చేయలేదు, ఎవరి దగ్గర డబ్బులు ఆశించలేదు. నేను నా కష్టాలతో పైకి వచ్చాను. నేను వాళ్ళ భయపడి నేనే చీటింగ్ చేయలేదు. ఇక్కడే కూర్చున్నాను. నేను ఆదివారం కూడా రాత్రి 10 దాకా కూర్చొని వ్యాపారం చేశాను. మారోడు కూర్చొని అందులో ఎవరు లేరు. అయినా నేను దేనికని నేను మోసం చేయాల, ఎవరి సొమ్ము తినలేదు. ఎవరు చేశారో వాళ్ళ పాప నాళ్ళే పోతారు. నేనే కష్టపడి సొమ్మే, నేను ఎవరికి హామీలు లేను. ఎవరికి నాకు ఒక కాగితం 5,000 రూపాయలు కాగితం హామీ చూపించండి, నేను మొత్తం వాళ్ళంతా అప్పున్నాడు మొత్తం 7 కోట్లు అన్నారు, మొత్తం నేను కడతాను. అది నేను ఒక్కరికి హామీ లేదు, సంతకాలు పెట్టలేదు, నేను చేయలే. వాళ్ళు మాత్రం సృష్టించి కావాలని చేశారు. పైపెచ్చి ఏం చేశారంటే వాళ్ళందరూ మన్నయ్య గారి బిల్డింగ్ హౌస్ వీళ్ళు కొన్నారు. ఆ వీళ్ళ కావాలని చెప్పి ఇంటికి తాళాలు పలగొట్టి అక్కడ ధర్నా చేసి కావాలని చెప్పి నా మీద నన్ను రెచ్చగొడతా చేసి నన్ను చేయడానికి ప్రయత్నించారు. నేను ఎక్కడ రెచ్చిపోలేదు, నేను సైలెంట్గా ఉన్నాను. ఏదైనా కానీ పోలీసులు చూసుకున్నారు, వాళ్ళే చేస్తారు. పైపెచ్చి కూడా బంగారు తాకట్టుసులు పెట్టారు మన్నయ్య గారు. వాటికి కూడా నాకు సంబంధం లేదు. ఆయన ఎక్కడ పెట్టాడు ఏమిటో నాకు సంబంధం లేదు. ఏదైనా తీసుకుని ప్రతి ఒక్క విషయం నేను ఎస్ఐ గారు చెప్తున్నాను. ఇలా సార్ ఇలా జరుగుతుంది సార్, ఇలా జరుగుతుంది సార్ చెప్తున్నాను. అది ఆయన ఎక్కడికి వెళ్ళాడో కూడా నాకు కొద్దిగా తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. హైదరాబాద్ వెళ్ళాలని చెప్పిందండి. హైదరాబాద్లో వెళ్ళేటప్పుడు ఈయన సామాన్లు మొత్తం ఒక వ్యాన్లో వేసుకుని వెళ్తుంటే కనుక 2 మనుషులు ఇక్కడ ఫాలో అయ్యి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెంబడించారు. వాళ్ళిద్దరు పేర్లు చెప్తున్నా, అందరూ ఎస్ఐఆర్ చెప్పాను. వాళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళు ఎక్కడున్నారో మొత్తం ఎంక్వైరీ చేసి పట్టుకొస్తారని చెప్పారు. ఏ తమ్ముడు అన్నయ్య గురించి చెప్పడు. నేను మొత్తం చెప్పేసా. ఏమంటే అతను ఇక్కడ సామాన్ మొత్తం ప్యాకింగ్ చేసుకొని హైదరాబాద్ వెళ్తుండగా మొత్తం 2 వ్యక్తులు వాళ్ళు ఫాలో చేసి హైదరాబాద్ అడ్రస్ తెలిసి ఇప్పటికి సామాన్లు అక్కడే ఉన్నాయి. నేను చెబుతున్నా ఎవరు నన్ను లెక్క చేయట్లా. 2 నెలల పాటు అడ్వాన్స్ ఇచ్చారు. సామాన్లు అక్కడ తాళం వేస్తుంది. వీళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పారు నాకు. వాళ్ళేమో వాళ్ళ తిరుపతి డబ్బా ఎస్ఐ గారు కూడా ఇది చెప్పొచ్చాన్ని నా ప్రయత్నం చేశాను. పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంతే సార్. నేనైతే ఎవరు చీటింగ్ చేయలేదు సార్. ఎవరిని నమ్మించి మోసం చేయాలా. నా మీద ఎందుకు వాళ్ళు అన్యాయం చేస్తారంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఎవరొక్క వసూలు చేద్దామనే ఉద్దేశంతో నన్ను ఇరికించాలని చూస్తాను సార్. అది దయించి నన్ను నమ్మండి. నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళను, ఎవరిని మోసం చేయను. నేను నా కష్టాస్తి అంతేగాని చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు ఏంటంటే ఎగనెస్ట్ చెప్తారు. మరి మంచి అయితే నాకు తెలియదు. నేనైతే ఎవరు చెడు చేయలేదు. మీకు కావాలంటే కనుక ప్రెసిడెంట్ గారు కానీ వెల్లంపల్లి సత్యాన్ని కానీ వెళ్ళి అడగండి. ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, వ్యాపారం ఇచ్చా కూడా సంబంధం లేదు. ఇదంతా జనం ఊరినే సృష్టించుకొని నాకు డబ్బు గుంజాలని ప్రయత్నిస్తారు సార్. ఇది దయించి నన్ను మీరు నమ్మి నాకు సహాయపడండి. షాప్లో వస్తువులన్నీ మీరే అమ్మించారని చెప్పేసి మరి వాళ్ళు చెప్తున్నారు. దానికి మీ అన్నయ్య గారి షాప్లో వస్తువులన్నీ మీరే అమ్మేశారు, వాళ్ళ తమ్ముడే అమ్మేశాడని చెప్పని చెప్తున్నారు సార్. ఒక మాట అండి సార్, మీరు షాపులో వస్తువులు నేను అమ్మటానికి ఒక మాట అండి. ఆయన సొమ్ము ఆయన అమ్ముకుంటాడు, విడిగా ఇస్తారు, మనకు తెలియదు. ఈయన మొత్తం కొట్లో ఉన్న బంగారం వెండి మొత్తం అంతా వెండి బట్టీకి వెళ్ళి బంగారం అంతా కరిగి చంపేసుకున్నాడు. వెండి కొన్ని వస్తువులు మాత్రం నాకేంటంటే ఆయన ఇప్పుడు 7 నెలల క్రితం ఆయన నాకు కొన్ని వస్తువులు అమ్మటం అందరు తెలుసు, ఊరు మొత్తం తెలుసు, ఒక్కరికి కాదు, ఊరు మొత్తం తెలుసు. ఆయన డబ్బులు కూడా ఇచ్చాను. ఈయన ఏం చేశారంటే డబ్బులు నాకు ఆ 7 నెలల క్రితం అమ్మాడు. అంతే కిలోలు నాకు అమ్మలా. ఒక 40 కిలోలు 30 కిలోలు వెండి అమ్మారు. అమ్మిన వెండి మొత్తం ఆయన మొత్తం మేము బేరం అమ్మేసుకున్నాం. నా దగ్గర మిగిలిన వెండి కూడా 10 కిలో 12 కిలో వెండి ఉంటే ఆ 10 కిలో 20 కిలో వెండి కూడా వాళ్ళు లూటీ చేసుకెళ్ళిపోయారు మొత్తం. అది సార్ జరిగింది. నా దగ్గర గ్రామ్ వెండి లేదు, గ్రామ్ బంగారం లేదు, మొత్తం లూటీ చేసుకెళ్ళిపోయారు.
పోలీసులు నాకు అప్పచెప్పాలి, న్యాయం చూసి నాకు అప్పచెప్పాలి. నా దగ్గర ఒక వెండి కానీ గ్రామ్ వెండి కానీ వెళ్ళలేవు. ఇచ్చిన మొత్తం ఆయన అన్నగారికి ఇచ్చిన వెండి సరుకు మొత్తం కొద్దిగా అమ్మాము, కొద్దిగా మొత్తం లూటీ తీసుకెళ్ళిపోయారు. నా దగ్గర ఏం లేదు సార్, అది జరిగింది సార్. అది వాళ్ళు వచ్చి వాటి డబ్బులకు సంబంధించి ఎంతైతే ఉన్నాయో వాటికి వస్తువులు తీసుకెళ్ళండి సార్. ఒకటి సార్, వాళ్ళెవరు సార్ నా దగ్గర సార్ నా బాకీ నాకు ఆర్డర్ ఇచ్చారా, నా దగ్గర తాకట్టు పెట్టారా, వాళ్ళు ఏమన్నా కాగితం రుజువు చూపించమని ఇప్పుడు నేను బల్లకొచ్చి చెప్తున్నాను. వాళ్ళు చూపించి ₹1,00,000 తాకట్టు పెట్టని చెప్పారు సాయిబులు. వాళ్ళు కాగితం చూపించమండి, నా దగ్గర పెట్టి అన్ని స్లిప్స్ నా దగ్గర అన్ని మనకండ జోలు తాకట్టు పెట్టారు, అన్నయ్య దగ్గర పెట్టారు. మరి నేను సమాధానం ఎట్ట అవుతా, బాధ్యత ఎట్ట వహిస్తాను దానికి? ఎవరో పెట్టిన వస్తువులకి అన్నయ్య గారే సరే, ఎవరైనా వ్యాపారమే తమ్ముడు అన్న అన్నీ ఆయనకు పెట్టిన వస్తువు నేను ఎట్లా సంపాదిస్తాను? కూడా చావలోళ్ళు ₹6,00,000 హారం ఆర్డర్ ఇచ్చారు, డబ్బులు మొత్తం ఇచ్చి బంగారం ఇచ్చి అన్నయ్య గారికి ఇచ్చారు. వాళ్ళు ఒప్పుకున్నారు ఇస్తారు. అన్నయ్య గారికి ఇచ్చిన బంగారం నాకేం సార్ సంబంధం? సరే మేము కలిసి లేవు సార్. కలిసి ఎవరు వ్యాపారం వాళ్ళు ఎవరు కాదో వాళ్ళు తెలిసి వేరే ఉంటున్నాం. కలిసి ఇంట్లోనే ఉన్నా అనుకోండి, లేవనుకోండి, ఇంట్లోకి ఉన్నాం అనుకోండి, నువ్వు ఇచ్చిన బంగారం ఆయనకి ఇచ్చి ఆయన వసూలు చేసుకో. నా దగ్గరకు వచ్చి లూటు చేయటువంటి షాపులో చాలా తప్పుగా సార్. ఎస్ఐ గారు కూడా చెప్పారు, చాలా తప్పండి, మీరు లూటు చేయడం తప్పదు. ఆయన కూర్చోబెట్టి అడగండి, ఆ లూటు చేయడం చాలా నేరం, క్రిమినల్ కేసు అని చెప్పాను. ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ ఇచ్చాను, వాళ్ళే న్యాయం చేసి ఎవరు న్యాయం చేసి వాళ్ళే చేస్తారు సార్. వాళ్ళు 10 మంది దాకా వచ్చారండి. 15 మంది దాకా నన్ను మెడబట్టుకు రోడ్డు మీద నెట్టేసి అసలు లోపల కూడా రానియకుండా షాపులో బంగారు కస్టమర్ తాకట్టు పెట్టిన వస్తువులు, బంగారు వస్తువులు, వెండి వస్తువులు కూడా కాజేసి వెళ్ళిపోయారండి. నాకు మాత్రం బంగారు కడి ఒకటి ఇచ్చారు, చేతికి ఇచ్చారు. వెండి వస్తువులు మాత్రం స్టేషన్లో ఉన్నాయి సార్. అది ఒకళ్ళు మాత్రం తెనాలి చెంచిపేట ఒకళ్ళు, చావలోళ్ళు ఒకళ్ళు, ఇంకోళ్ళు ఏమో చీరాల అబ్బాయి అన్నారు. అది మొత్తం చావలోళ్ళు, ఇద్దరు చావలోళ్ళు ఎందుకు. ఆ వీడియోస్ అన్నీ నా దగ్గర మొత్తం చూపిస్తాను సార్. మొత్తం ఉంటుంది, నన్ను నమ్మను సార్. ఇది నేను అయితే చీటర్ కాదు, చీటర్ అయితే నేను పారిపోయి ఉన్నాయి. నేను ఎక్కడ కూర్చొని వ్యాపారం చేస్తాను అర్థం చేసుకోండి. వాళ్ళ సొమ్ము నేను ₹1 కూడా ముట్టుకోలేదు, తెలుసు వాళ్ళు ఎందుకని నన్ను టార్గెట్ చేసి తెలుస్తారు. అది